పండుగారి అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి నుంచి టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను, కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం, వెన్నుపోటు పొడిసి నాయకులు, సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. నాన్నగారు చనిపోయినాక పైనుంచి కింద దాకా ప్రతి నాయకులు మా ఇంటి గుమ్మం తొక్కన నాయకులు లేడు. అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు. పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్లాల్సింది, ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమే తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్, మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు. 2014లో ఇన్ఛార్జ్గా నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. నాన్నగారు చనిపోయారు, మామయ్య గారు చనిపోయారు, మా సొంత మేనమామ చనిపోయారు 3 నెలలకి యాక్సిడెంట్ అయ్యి, మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రీడన్ అయ్యారు. బాబు గారే 2 సార్లు వచ్చారు మా ఇంటికి, మీకు అండగా ఉంటామమ్మా అని చెప్పి వెళ్ళారు. అయినప్పటికీ మా మామయ్య దినం జరుగుతున్నప్పటికీ కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం. హరికృష్ణ గారు వీళ్ళందరూ ఇంటికి వచ్చి రైతు పెట్టాలమ్మా, కొంచెం జనాలు కావాలి అంటే మేము వచ్చి అంత బాధలో కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం. మేము మీకు న్యాయం చేస్తామని హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ వచ్చి చెప్పెళ్ళారు. సరే నమ్మాం. మళ్ళీ 14లో సీటు మున్సిపాలిటీ, ఉయ్యూరులో మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు అన్నీ మేమే భుజానేసుకుని ఇది మా బాధ్యత, నాన్నగారు ఇది మనం చెయ్యాలి, పార్టీ చేసింది పార్టీకి కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మున్సిపాలిటీ వస్తే నాన్నగారు ఎమ్మట వాళ్ళందరూ తిరిగారండి 2-3 సార్లు. పాపం వాళ్ళందరూ డేలా పడిపోయి పొండన్న గెలవాలని ఎంతో అత్యుత్సాహంతో ఆయన నాన్నగారు ఎమ్మడి తిరిగితే ఇవాళ వాళ్ళనన్నా గెలిపించాలి అనే సదుద్దేశంతో మేము మున్సిపాలిటీలు అన్నీ ఖర్చు పెట్టి భుజాన్ని వేసుకుని మరీ మేము గ్రౌండ్లో చేసాం. అప్పుడు 14లో అనుకోకుండా తీసుకెళ్ళి టికెట్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలీదు, కారణం తెలీదు. ఏనాడు పిలిచి మా కుటుంబాన్ని అమ్మ ఈ పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తుందని కానీ, ఈ పరిస్థితిలో చేయాల్సి వస్తుంది కానీ పిలవలేదు. సరే, అది కూడా బాబు గారి గౌరవం ఇచ్చి మెచ్యూర్డ్ చిన్నపిల్లలమైనా ఆ రోజు మేము చాలా చిన్నపిల్లలమండి. పసిపిల్లని ఎత్తుకుని, నేను ప్రెగ్నెంట్, పసిపిల్లని ఎత్తుకుని ఉయ్యూరులో తిరిగాను. ఉయ్యూరు వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మా అమ్మగారు తిరిగింది అంత బాధలో కూడా. అందరూ మా కుటుంబం రోడ్డు మీదకి వచ్చి తిరిగింది ఆ రోజు. అంత బాధ ఇంట్లో పెట్టుకుని, పెద్ద మనిషి చనిపోయి, 2 మనుషులు పెద్ద వ్యక్తులు మా ఇంట్లో చనిపోయి, మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రీడన్ అయినా కూడా ఆడవాళ్ళం ఇంట్లో రోడ్లమ్మడి తిరిగాము ఇవాళ ఉయ్యూరులో. పార్టీలో 3 మండలాలు జెడ్పీటీసీలు బీఫామ్తో సహా మేమే ఇచ్చాం, మా చేతుల మీదుగానే ఇచ్చాం. అంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటే పైన ఏదో లాబింగ్లు చేసేసుకుని పార్టీ టికెట్లు మార్చేసుకుని అసలు కనీసం పిలిచి ఇట్లా జరుగుతుందని కూడా డిస్కస్ చేయకుండా ఆ రోజు కూడా పార్టీ టికెట్ ఇచ్చేశారు. సరే, అది కూడా చిన్నపిల్లలమైనా మా అమ్మగారు ఇంటికి వచ్చి నాకు అందరూ మున్సిపాలిటీ చైర్మన్లు అందరూ మా ఇంట్లో వచ్చి నుంచున్నారు. అమ్మ మంచి వచ్చాడో ఆయనకి ఇచ్చింది పార్టీ, అందరూ అక్కడికి వెళ్ళి చెయ్యండి అని చెప్పి గౌరవంగా మా అమ్మగారు పంపించారు అందరినీ. చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే గౌరవం ఇచ్చాం, పార్టీకి అదే గౌరవం ఇచ్చాం. పార్టీలో చిన్న అవకతవకలు ఉంటే మనం సర్దుకోవాలని మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి మేము ఏ మాట పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ఇచ్చాం. అది కూడా అయిపోయింది. ఆయన గెలిచారు.
అసలు అవతల వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ గారు అసలు ప్రచారం చేసిందే లేదు, మేము అడ్డం పడింది లేదు, ఆటోమేటిక్గా టీడీపీ గెలుస్తుంది, అదేదో మేమే మా గొప్ప అని. సరే అది కూడా తీసేయండి, అది పార్టీ అధిష్టానం నిర్ణయం, దానికి కూడా ఓకే. 2019లో మా నాన్నగారి కేసు వేరే రాష్ట్రం కింద వెళ్ళిపోయింది, తెలంగాణలో అవటం వల్ల మేము ఆ కేసు పనిలో ఉండి కనీసం మాకు కావాలి, మేము తిరిగే పరిస్థితి లేదు కాన్స్టిట్యున్సీలో. మా నాన్నగారి కేసు 3 రోజులు కోర్టులో ఉండాల్సి వచ్చింది. మేము అందుకోసం అని చెప్పి ఇబ్బంది పెట్టకూడదని కూడా మేము అడగలేదు అసలు 2019లో. మళ్ళీ తర్వాత ఇప్పుడు 2024కి మేము 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, మాకు ఈసారి ఇవ్వండి సార్, మా నాన్నగారిని గెలిపించుకోవాలి, మా కేసు ఎట్లా కొట్లా మేము గెలుచుకున్నాం. మేము చిన్నపిల్లలమైనా కూడానండి, ఎవరిని ఒక్క గడప తొక్కి మాకు ఈ సహాయం కావాలి కానీ, పార్టీ నుంచి మాకు ఈ సహాయం కావాలి కానీ ఇవాళ వరకు కూడా ఏది అడగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అడుగుతుంది ఒకటే, మా నాన్నగారు ఇవి వెన్నుపోటులు మళ్ళీ ఎంతో మానసికంగా ఆ రోజు చచ్చిపోయారు, భౌతికంగా చంపేసినా కూడా అందుకని ఆయన ఆత్మశాంతి చేకూరాలని నేను పోరాడుతున్నాను సార్. మీరు పదవుల కోసం నేను పోరాడతలేదు, అంత పోరాడే వాళ్ళకి 12 ఏళ్ళు ఏదో పదవి వేసుకునేవాళ్ళం, ఏదో పదవి ఏమని ఈ 12 ఏళ్ళు ఆయన చుట్టూ తిరిగేవాళ్ళం. ఏనాడు మేము పార్టీకి రాలేదు, మేము ఇస్తే చేసాం, లేదంటే గౌరవంగా ఇంట్లో ఉన్నాం. ఈసారి అడిగాం సార్, ఈసారి మాకు ఆఖరి అవకాశం, ఇన్నేళ్ళు ఓర్పు పెట్టాం, మాకు ఇవ్వండి అని చెప్పి కూడా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగొచ్చాం. మేము డోర్ టు డోర్ 6 నెలల నుంచి బాబు గారు అరెస్ట్ కాడించి అంతకుముందు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. మేము కాన్స్టిట్యున్సీ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పదవి లేకపోయినా చల్సన్పండు ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన బ్యాలెన్స్, ఏ కాంట్రవర్సీ ఈ 12 ఏళ్లలో లేదు. పార్టీకి కానీ ఏ తలనొప్పి తీసుకురాకుండా చాలా బ్యాలెన్స్డ్గా మేము చేసుకొచ్చాం. ఎంతోమంది మొన్న 6 నెలల క్రితం కూడా ఎంతో యోగడం పాదయాత్ర అయినాక ఎంతోమంది నాయకులు విసుగు చెంది మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే ఇంటింటికి వెళ్ళి మీరు ఆగండి, తొందరపడద్దు, మేము చేస్తాము, మీరు తొందరపడద్దు, మీకు న్యాయం లేక చెప్పి మరీ వచ్చి ఆపాం కార్యకర్తలందరినీ. అంతవరకు చేసాం. అనుకోకుండా బాబు గారు అరెస్ట్ జరిగింది. ఆఖరికి అరెస్ట్ జరిగినప్పుడు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దునంతా నిరసన దీక్షలు చేస్తూ, సాయంత్రం అంతా ఇంటింటికి వెళ్ళి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం చేస్తూ, వెనక పక్కనేమో బాబు గారి అక్రమ అరెస్టులకు సంబంధించిన నిజాలని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంటికి తిరిగాం. 6 నెలల నుంచి గడప గడపకి తిరుగుతూనే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఇవాళకి 1,70,000 ఓటింగ్ మేము కవర్ చేసాం. ప్రతిదీ అప్డేట్ నేను లోకేష్ గారికి పెట్టాను, పార్టీ ఆఫీసర్స్ టీంలన్నిటికీ పెట్టాను. వాళ్ళందరికీ తెలుసు మేము తిరిగిన విషయం, తిరుగుతున్నామని కూడా తెలుసు. కనీసం వాళ్ళ పార్టీ టికెట్ ఫస్ట్ లేదన్నారు బోడే ప్రసాద్ గారికి. సరే మాకు అవకాశం ఇవ్వండి అని అడిగాం కూడా. అప్పుడైనా కనీసం పిలిచి మీరు తిరుగుతున్నారమ్మా, ఇది ఇట్లా జరుగుతుంది అని పిలిచి కూడా కనీసం ఆ విలువ కూడా మా కుటుంబానికి ఇవ్వనప్పుడు మాకు అంత అన్యాయం జరిగితే మేమేం చేయాలి? అంటే మా నిజాయితీయే మాకు శత్రువా? ఇవాళ ఏం తప్పు చేసింది ఈ కుటుంబం? ఎవరినైనా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి ఈ తప్పు నుంచి, ఇగో ఈ కుటుంబం వల్ల ఈ తప్పు జరిగిందనో, పార్టీకి తప్పు జరిగిందనో, లేకపోతే ఏమైనా ఎలిగేషన్ ఉందా మా నాన్నగారు కానీ మాకు కానీ? ఇంతవరకు ఒక్క స్కామ్ కానీ, ఒక్క ఎలిగేషన్ కానీ, ఒక్క యాంటీ కానీ ఎక్కడైనా మా కుటుంబానికి ఉందా? ఇంత మచ్చ లేకుండా మేము ఇంత కష్టపడి ఇంత బ్యాలెన్స్డ్గా ఈ కాన్స్టిట్యున్సీ నడుపుకుంటూ వస్తే ఇవాళ కనీసం పిలిచి కూడా మాట్లాడలేని స్థితిలో అధిష్టానం ఉంటే ఇంకా పార్టీ కోసం మేము పనిచేయడం ఎందుకు? అంత విలువలేని పార్టీ కోసం మేము ఎందుకు పనిచేయాలి? మేము విలువల కోసమే బతికాం మా కుటుంబం ఇవాళ వరకు. ఏ రోజు పల్లెత్తి మాట అనలేదు. ఇవాళ అవతల టికెట్ రాకపోతే 7 సార్లు మీడియాలు పెట్టారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు, ఇన్ని చేశారు. మరి మేము 14లో ఏనాడు ఏమీ చేయలేదే? మాది బాధ కాదా? మా కుటుంబానికి బాధ కాదా? బాధ అందరిది ఒకటే, సంతోషాలు వేరుగా ఉంటాయేమో కానీ బాధ మాత్రం అందరిది ఒకటిగానే ఉంటుంది. ఆ రోజు మా ఇంటి మనిషి చనిపోయి ఇంట్లో ఇంత దారుణాలు జరిగినా కూడా బాధను దిగమింగుకొని మౌనంగా ఇది పార్టీ అంటే ఒకరిది కాదు, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి డిసిప్లైన్ అనేది ఉండాలని అంత మెచ్యూరిటీగా ఆలోచించి మేము పార్టీకి కట్టుబడి ఉంటే ఇవాళ కనీసం మా కుటుంబానికే విలువ లేకుండా చేసేసారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వద్దు, టికెట్ లేదు అన్న మనిషికి వారం రోజులు ఎందుకు ఇచ్చారు? అంటే బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇస్తాము అని ఇండైరెక్ట్గా మీరే మెసేజ్లు చెప్తున్నారా? నేను బాబు గారితో కూడా అదే చెప్పాను, సార్ వీ నో ద డిసిప్లైన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద డిసిప్లైన్, మాకు తెలుసు సార్, మేము అందుకే చాలా డిసిప్లైన్గా ఉంటాము అని కూడా నేను బాబు గారితో చెప్పాను. నేను బ్యాలెన్స్ చేసుకుంటామని కూడా మేము బాబు అడిగారు కూడా, మేము బ్యాలెన్స్ చేసుకుంటారమ్మా, చేసుకుంటాం సార్ అని కూడా చెప్పాం. అలా
దేనికి కూడా ఈరోజు పార్టీ నుంచి ఏది ఆశించలేదు మేము ఇంతవరకు. మేము అడుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతుంది ఒకటే మాట, మా నాన్నగారిని గెలిపించుకో. మా స్వార్థం అంటూ ఉంది అంటే అదొక్కటే, మా నాన్నగారిని గెలిపించుకోవాలి సార్. ఆయన చాలా మానసిక ఇదితో చనిపోయారు. పోనీ ఆయనకి నాకు లేదో లేకపోతే నా మీద యాంటీ ఉందో అంటే అది వేరే విషయము. సొంత మనుషులే, పార్టీ మనుషులే వెన్నుపోటు పొడిచి నేను ఎందుకు ఓడిపోవాలనే మానసిక స్థితిలో చనిపోయారు. ఆయన్ని గెలిపించుకోవాలి సార్, అదొక్కదానికోసమే మేము తిరుగుతున్నాం అని కూడా మేము చెప్పాం. అయినా కూడా